ప్రిమేచర్ ఎజాక్యులేషన్, రిటార్డెడ్ ఎజాక్యులేషన్. ప్రిమేచర్ ఎజాక్యులేషన్ గురించి చాలాసార్లు చాలా వీడియోలు పెట్టాను, అందరికీ తెలుసు కూడా. అది దాన్ని సేగర్స్ కారణం అంటారు, ఆర్ ఇంగ్లీష్లో ఇంకో పదం ఎర్లీ ఎజాక్యులేషన్ అంటారు. అంటే ఎంతసేపు ఉండాలో మగాడు అంతకంటే త్వరగా అయిపోవడం, ఆర్ భార్యకు తృప్తి లేకుండానే ఇతను త్వరగా అయిపోతే దాన్ని సేగర్స్ కారణం అంటారు. ఎర్లీ ఎజాక్యులేషన్ ఆర్ ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్. మన చుట్టుపక్కల సుమారు 95% మందికి, ప్రతి 10 మందిలో 9.5% మందికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుందండి. చాలామంది వాళ్ళు ఇంతసేపు ఉండాలనుకుంటారు కానీ అంతకంటే ముందే అయిపోతుంటారు. ఓకే, దీనికి చాలాసార్లు ట్రీట్మెంట్లు చెప్పాను, రకరకాల ఎక్సర్సైజులు, రకరకాల స్పీచ్ టెక్నిక్, స్టార్ట్ అండ్ స్టాప్ మెథడ్స్, క్యాజువల్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా మీకు పెల్విక్ మజిల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా గతంలో నేను చెప్పాను. దాని క్వైట్ ఆపోజిట్ ఏంటంటే రిటార్డెడ్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే త్వరగా అయిపోవడం, రిటార్డెడ్ ఎజాక్యులేషన్ అంటే ఎంతసేపటికి అవ్వకుండా ఉండిపోవడం అనమాట. చాలా సందర్భాల్లో రిటార్డెడ్ ఎజాక్యులేషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అది అప్పుడప్పుడు రిటార్డెడ్ ఎజాక్యులేషన్ కారణం సాధారణంగా మనం బీపీకి కానీ, డిప్రెషన్కి, యాంగ్జైటీకి మెడిసిన్స్ వాడడం, లేదనుకుంటే రకరకాల వేరే హెర్బల్స్ కానీ, లేదనుకుంటే ఇంకొక మందులు కానీ వాడడం, లేదనుకుంటే సరైన స్టిమ్యులేషను వైఫ్ నుంచి రాకపోవడం, ఏ రోజులు సరిగ్గా అవ్వకపోవడం, మనస్ఫూర్తిగా సెక్స్ చేయకుండా ఏదో తప్పదు కాబట్టి డ్యూటీగా సెక్స్ చేయడం, ఫీల్ అవుతూ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి మనస్ఫూర్తిగా చేస్తే ఏంటంటే ఎజాక్యులేషన్ అది అయిపోతుంది. ఈ కారణాల్లో ఏ కారణం చేతనే సరే ఉన్నదానికంటే ఎక్కువసేపు ఉండిపోతారు. అంటే అవ్వాలన్నా సరే అవ్వలేరు అన్నమాట. ఇటువంటి రిటార్డెడ్ నేచర్లు అక్కడక్కడ ఉంటారు. ఎక్కువగా అనిపించేది ఏంటంటే సైకాట్రిక్ మెడిసిన్స్ వాడే వాళ్ళకి రిటార్డెడ్ ఎజాక్యులేషన్ అది కామన్ అండి. ఒకటి ఎరెక్షన్ రాకపోవచ్చు, ఒకవేళ వేస్తే ఎజాక్యులేట్ కాకపోవచ్చు. సో కారణాలు ఏదో ఐడెంటిఫై చేసి ఒక్కొక్క దానికి పరిష్కరించుకొస్తే ఈ రిటార్డెడ్ ఎజాక్యులేషన్ అనేది క్లియర్ అయిపోతుందండి. అలాగే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కేజల్ ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ మజిల్ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడతాయండి, ఫ్లోర్ మీద చేసేవి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవే ఎక్సర్సైజ్లు సెక్స్లో బాగా ఎంజాయ్ చేయడానికి, లేదనుకుంటే బాగా ఎరోజల్ పొందడానికి, మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఉపయోగపడడం వల్ల సమ్ టైమ్స్ రిటార్డెడ్ ఎజాక్యులేషన్లో కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతారండి. స్త్రీ నుంచి సరైన ఎరోజల్ రావాలి, హస్బెండ్ నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ రావాలి. రకరకాల మందులు వాడుతూ ఉండుంటే ఆ మందులు దేనివల్ల అవుతుందో ఐడెంటిఫై చేయడానికి ఒకటి 15 రోజులు ఆపేయాలండి. దేనివల్ల అవుతుందో మనకు తెలియదు కదా. ఆ 15 రోజులు ఆపేస్తే దేనివల్ల రిటార్డెడ్ ఎజాక్యులేషన్ వస్తే దానికి ఆల్టర్నేట్గా డాక్టర్లు అడిగితే దాని బదులు ఇంకొకటి వాళ్ళు సజెస్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ ఆల్సో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఎక్కువ ప్రాబ్లం అండి. కేజల్ మజిల్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి సుమారు 55 నుంచి 86% వరకు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ సాల్వ్ అయిపోతుంది. ఫ్లోర్ మీద కూర్చుని మజిల్స్, పెల్విక్ మజిల్స్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా బాగా రెస్పాన్స్ వస్తుందండి. అది స్టాప్ అండ్ స్టార్ట్ మెథడ్ కానీ, లేదంటే స్క్వీజింగ్ టెక్నిక్లు కూడా డేవిడ్సన్, మాస్టర్స్ అండ్ డేవిడ్స్ ఎప్పటి నుంచో ఒక 50 ఏళ్ళ క్రితం సూచించిన ఎక్సర్సైజ్ వాటికి కూడా ఉపయోగపడుతుందండి. అలాగే మాస్టర్బేషన్ చేసుకుంటూ డిలే చేసుకోవడం అనే పద్ధతులు కంట్రోల్ మీద పద్ధతులతో కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సాల్వ్ చేసుకోవచ్చు. రిటార్డెడ్ ఎజాక్యులేషన్లో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒకటి మంచి ఆరోగ్యమైన అనేవాళ్ళు, మంచి ఫుడ్ తినాలి, భార్య భర్తలు బాగా ఎరోజ్ అవ్వాలి, ఫోర్ ప్లే బాగా చేసుకోవాలి, అండ్ ఆల్సో క్యాజువల్ ఎక్సర్సైజ్లు వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అండ్ అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సెక్స్ అనేది డ్యూటీగా చేయొద్దండి. చేయాలి కాబట్టి చేయాలి, పిల్లల కోసం చేయాలి అనుకున్న వాళ్ళకి మనసు ఎక్కడ ఉంటుంది, పూర్తిగా పవిత్రమైన భావంతో ఫీలింగ్ తోటి చేస్తే రిటార్డెడ్ ఎజాక్యులేషన్ అనేది ఉండదండి. నార్మల్గానే మీకు ఎజాక్యులేట్ అవుతుంది. అండ్ పైనుంచి కూడా భార్యని చేయమనండి. పైనుంచి బాగా చేసినప్పుడు వీడు ఆల్రెడీ స్టిమ్యులేట్ అయి ఉంటాడు, ఆటోమేటిక్గా తను చేసినప్పుడు ఫస్ట్ మీరు చేయండి, తర్వాత మీ భార్యని పైకి రమ్మనండి, తర్వాత మీరు పైకి వచ్చి ఎజాక్యులేట్ అయిపోండి. ఇద్దరు కలిపి ఒకేసారి దాటి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళకి సాల్వ్ అవుతుంది. ఇటు రిటార్డెడ్ ఎజాక్యులేషన్ మనసులో ఎంతసేపు కావాలో అంతసేపు చేయగలిగితే సెక్స్
హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నట్టు అర్థం అనమాట. ముందలే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.